10 ఏళ్ల పాలనలో క్రీడా రంగాన్ని కూడా బీఆర్ఎస్ విస్మరించిందని టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గుర్తింపు దొరక్కపోవడంతో క్రీడాకారులు కనుమరుగయ్యారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు క్రీడాకారులకు పెద్దపీట వేస్తుందని కిరణ్ కుమార్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రేపాక గ్రామంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను చామల ప్రారంభించారు. అనంతరం కాసేపు కబడ్డీ ఆడి జట్లను ఉత్సాహపరిచారు. కలిసినప్పుడు వాళ్ళకి వినతి పత్రం ఇచ్చింది. దాని మీద కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళా. ఎందుకంటే మీరనే కాదు, చాలా వరకు ఉద్యోగాలు మనం తెలంగాణ తెచ్చుకుందే నీళ్లు నిధులు నియామకాలకు నిధుల కోసం. ఈ నీళ్లు నిధులు నియామకాలు గత 10 ఏళ్లుగా సరిగ్గా గారెలో పెట్టని పరిస్థితి ఉండేది. ఇప్పటికైనా కానీ మనకు కూడా ప్రభుత్వానికి కూడా చాలా విషయాలు తెలియదు. అసలు వాస్తవంగా ఎక్కడ అవకతవకలు జరిగినాయి, ఎక్కడ అవకాశాలు రాలేదు, ఎక్కడ ఎవరు రని వీటిని ప్రభుత్వం నుంచి తీసుకుపోయి మీ అందరికి కూడా వీలైనంత వరకు పీఈటీగా సమస్యలు పరిష్కారం చేస్తూ మీరు కూడా ఇలాంటి క్రీడోత్సవాలు చాలా కండక్ట్ చేయాలని రానున్న రోజులలో కొత్త క్రీడాకారులను బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది.